Welcome to Newswatch. తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం కరకట్ట రహదారిపై వల్లూరుపాలెం రైతులు తమ నిరసన తెలిపారు. పండించిన ధాన్యం కొనుగోలు సకాలంలో జరగటం లేదు అని, మిల్లర్లు ధాన్యంను తక్కువ ధరకు అడుగుతున్నారని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రహదారి మీద ధర్నా చేయటం వలన రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సమాచారం తెలుసుకున్న తోట్లవల్లూరు సబ్ ఇన్స్పెక్టర్ అర్జున్ రైతులతో మాట్లాడి సర్ది చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం దెంగేరు గ్రామంలో నూతనంగా వారహి హాస్పిటల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సోడిశెట్టి తేజస్వకుమార్ మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉంటూ ఈ గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరికీ సేవలు అందిస్తామని ఆయన తెలియజేశారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ తేజస్వకుమార్ సోడిశెట్టి, ఎండి ఫిజిషియన్, ఈక్వలెంట్ ఎంబీబీఎస్ అండి. ఇవాళ 5వ తారీఖు 12/2024 వారాహి హాస్పిటల్ దంగేరు గ్రామం పి గన్నవరం మండలంలో ప్రారంభించడమైంది. నేను ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటానండి. బీపీలు, షుగర్లు, థైరాయిడ్, ఇంకా ఒళ్ళు నొప్పులు, ఎటువంటి సమస్య అయిన విష జ్వరాలు, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, ఏ జ్వరాలకైనా సరే నా దగ్గర ట్రీట్మెంట్ పొందొచ్చండి. ఈ గ్రామంలో ఎటువంటి హాస్పిటల్ సదుపాయాలు లేవని నా దృష్టికి వచ్చి నేను ఇక్కడ సర్వీస్ అందించడానికి వస్తున్నాను. మీరు ఏ టైం అయినా సరే మనకి ఇక్కడ వేరే డాక్టర్ గారు రియాజ్ గారు అని చెప్పేసి ఉంటారు. ఆయన 24 గంటలు అవైలబుల్గా ఉంటారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నేను వీడియో కన్సల్టేషన్ ద్వారా కూడా మీకు చెప్పగలుగుతాను. ఇంకా ఏదైనా సమస్య ఉంటే మాత్రం నేను 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటాను ప్రతిరోజు కూడా. ఏమన్నా అవసరమైతే మాత్రం వచ్చి ఈ సేవలు వినియోగించుకోగలరు. థ్యాంక్ యూ. ఓకేనా? దుద్యాలలో శేషాద్రినాథ్ ప్రత్యేక పూజలు గురువారం చేశారు. ఈ సందర్భంగా దుద్వాలలో గ్రామ శివారులో గల శ్రీ సర్వేశ్వపురం ఆశ్రమం శ్రీగిరి శేషాద్రినాథ్ హరహర మహాక్షేత్రంలో గురువారం తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ త్రిష జన్మదిన సందర్భంగా అంబికా శివయోగి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. శివకేశవ అష్టలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక సంకల్ప సిద్దితో పూజలు చేశారు. మునిపల్లి మండలం మల్లికార్జునపల్లికి చెందిన జాంగీర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థి. అతనికి బొమ్మలు గీయటంపై చాలా ఆసక్తి. ఎవరి బొమ్మనైనా క్షణాల్లో ఉన్నది ఉన్నట్లుగా గీయగల నేర్పరి టాలెంట్ ఉంది. అంతేకాదు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అన్న తపన అతనిలో ఉన్నది. ఆ ఉత్తరంతోనే గత సంవత్సరం తన ఆలోచనకి వదిలిపెట్టి పాత బైక్ ఇంజన్తో స్వయంగా ఒక కారు తయారు చేసుకుని దారిపై తిరుగుతూ మండలంలోని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అతని ఆవిష్కరణకి అందరూ అభినందన తెలిపారు. నిరంతరం కొత్తగా ఆలోచించే జహంగీర్ ఈసారి తన సొంత నియోజకవర్గం మంత్రివర్యులు అయిన శ్రీ దామోదర రాజా నరసింహకి వినతిగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకోవాలనుకున్నాడు. ఆ ఆలోచనతో నుండే పుట్టినదే ఈ థ్రెడ్ ఆర్ట్ ఆలోచన.
దారాలను ఒక క్రమ పద్ధతిలో చుట్టడం ద్వారా ఏర్పడే చిత్రాలను థ్రెడ్ ఆర్ట్ అని అంటారు. 2 నెలల క్రితం వచ్చిన తన ఆలోచనకి ఆచరణలో పెట్టాలని అనుకున్నాడు. అందరిలా ఆలోచిస్తే అతను జహంగీర్ ఎందుకవుతాడు? ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎవరూ వేయనంత పెద్దగా దామోదర్ రాజా నరసింహ గారి చిత్రాన్ని వేయాలని సంకల్పించాడు. కానీ దానికి చాలా ఖర్చవుతుందని ఆలోచనలో పడ్డాడు. ఈ విషయాన్ని మల్కరినపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు మహేష్ ని కలిసి తన ఆలోచనని మహేష్ అండ్ కలీం పాషాతో పంచుకున్నాడు. అతని ఆలోచన నచ్చిన మహేష్ నాయకులు రాయకూడదు వ్యవసాయ కమిటీ చైర్మన్ అయిన మంత్రి సుధాకర్ రెడ్డి వారి దగ్గర వచ్చి జహంగీర్ ని పరిచయం చేసి జహంగీర్ ఆలోచన నేను తెలుపగా వెంటనే దానికి కావాల్సిన ఆర్థిక సహాయం చేయడానికి తాను సిద్దమని సెల్ఫీ కావాల్సిన అన్ని వస్తువులకి దాదాపు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక వనరులుగా అందగానే వారు చదువుకున్న మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ గా అనుమతితో పని మొదలుపెట్టాడు. గత 25 రోజులుగా తన అభిమాన నాయకుడిని ఊహించుకుంటూ ప్రపంచంలోనే అతిపెద్ద థ్రెడ్ ఆడితో తన అభిమాన నాయకులు దామోదర రాజా నరసింహ చిత్రాన్ని రూపొందించారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. దీని సైజ్ వచ్చేసి 23x23 చదరపు అడుగులు, అంటే దాదాపు 20,050 మేకులు మరియు 60 కిలోమీటర్ల దారాన్ని ఉపయోగించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు జహంగీర్ తెలిపారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ తన ఆలోచనను నిజం చేయడానికి సహకరించిన రాయగూడ వ్యవసాయ కమిటీ చైర్మన్ మంతర్ సుధాకర్ రెడ్డికి, మల్కరినపల్లి యువ నాయకులు మహేష్ కి, కలీం భాషాకి సహకరించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మహిళలకు ఎంతో ఆర్థిక భరోసా కల్పించిందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ సంస్థ ఆస్తులను అమ్మే వరకు దారితీసింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో లాభాల బాట ఆర్టీసీ నడుస్తోంది. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి మంచిర్యాల ఆర్టీసీ డిపో 8 కోట్ల లాభాలను ఆర్జించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. మహిళలు ఆర్థికంగా లాభపడితేనే కుటుంబాలు బాగుంటాయని దానిని నిజం చేసింది. ఆర్టీసీ కార్మికులైన మంచిర్యాల జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణంలో 1,30,00,000 మంది మహిళలు సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల చిత్తశుద్దితో పనిచేస్తున్నామని, త్వరలోనే వారికి జీతాలు పెంచి వచ్చిన లాభాల్లో వాటా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మికుల సమస్యలు, ఇళ్ల స్థలాల విషయం తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మంచిర్యాల బస్టాండ్ విస్తరించి ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతామని అన్నారు. అనంతరం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళను ఘనంగా సన్మానించారు. ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా మా మంచిర్యాల డిపో తరపున అందరి ఉద్యోగస్తుల తరపున ఇదే మా స్వాగతం, సుస్వాగతం. అందరూ చప్పట్లతో, కరతాళ ధ్వనులతో స్వాగతించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన మంచిర్యాల డిపో ఎంతో ముందుకు ఫ్రిడ్జ్ అందించడం జరిగింది. దాని రిపేర్ కొరకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే సోదరి సోదరులందరికీ తెలియజేస్తున్నాం. అలాగే క్రమానికి మన ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే మన ఆర్టీసీ కార్మికుల బాగోగులు చూసినందుకు వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చేయడం జరిగింది. అలాగే మనకు మేడారం జాతర అంటే మన తెలంగాణ ఆర్టీసీ మంచిర్యాల డిపో కార్మికులు ప్రతి ఒక్కరికి నష్టాల బాట నుంచి ఆర్టీసీని ప్రైవేటు పరం చేసి ప్రైవేట్ వాళ్ళకు ఆస్తులు అమ్ముకునే స్థాయి నుంచి మళ్ళీ
ఆస్తులు కూడగట్టుకునే స్థాయికి తీసుకురావడంలో సరే ప్రభుత్వం చేతిచ్చిన ప్రభుత్వం అన్ని రకాల సాయం చేసినా కూడా దీనికి మీ మేనేజ్మెంట్ కానివ్వండి లేకపోతే కార్మికులు కానీ అందరు సహకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైంది. అంతకుముందు డీజిల్కి వెళ్లకుండా బస్సులు నడవకుండా పరిస్థితి, ఆర్టీసీ మూతపడుతుందనే స్థాయి నుంచి వెళ్ళి ఇవాళ లాభాలు ఆర్జించే స్థితికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా. తప్పకుండా ప్రభుత్వం ఉన్నది మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మహిళలను బాగు చేస్తే, మహిళలకు లాభం చేస్తే, మహిళలను ఆర్థికంగా గట్టిగా చేసినప్పుడు కుటుంబాలు బాగుపడితేనే ఒక ఆలోచనతోటి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఒకటే ఆలోచన దొరుకుతుంది. దాంట్లో భాగంగానే మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే ఎన్నికల సందర్భంలో గ్యారంటీ ఇచ్చామో దాంట్లో భాగంగా డిసెంబర్ 9, 2023 నాడు మా అధినాయకురాలు సోనియా గాంధీ బర్త్డే నాడు ఈ కార్యక్రమం గవర్నమెంట్ గెలిచిన తర్వాత ప్రభుత్వం ప్రమాణ స్వీకారంతో రెండో రోజే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు చాలామంది భయపడ్డారు, ఇబ్బంది పడ్డారు, ఏమైందని. ఒక 4-5 నెలల లోపనే దాని ఫలితాలు కనబడ్డాయి. ఇప్పుడు ఇంతకుముందు జనార్దన్ గారు చెప్తుంది, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 8 నెలలు అయింది, 8 కోట్ల రూపాయలు ఈ డిపో ఒకటి ఆర్జించని చెప్తాను. నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు అందరికీ, మేనేజర్ గారికి, మరి వారితో పాటు ఉన్న కార్మిక బృందానికి, ఈ సభ్యులు, వెల్ఫేర్ సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. 1,30,00,000 మహిళలు ఇప్పటివరకు, అంటే 1,30,00,000 మంది ఈ ఉచిత బస్సు సౌకర్యం ఈ సంవత్సర కాలంలో వాడుకున్నారు. దాదాపు ఇది చూసినప్పుడు నెలకు 15 లక్షల నుంచి 16 లక్షల మంది ఈ ఉచిత బస్సు సౌకర్యం వాడుకోవడం జరిగింది. దీంతోపాటు ఈ డిపోలో ఉన్న 497 మంది కార్మికులు కానివ్వండి, మేనేజ్మెంట్ స్టాఫ్ కానీ అందరూ కలిసి అందరి సమిష్టి కృషితోటి ఇది సాధ్యమైంది. దీంతోపాటు డిపోలో 151 బస్సులు ఉన్నట్టున్నాయి. 151 సొంతమై 151 బస్సులు ఉన్నాయి. దాదాపు డైలీ 62,000 కిలోమీటర్ల ప్రయాణం ఈ బస్సులు చేస్తున్నాయి. ఈ జిల్లాలో కానీ బయటికి కానీ. ఈ రకంగా దినదినాభివృద్ధి చెంది ఆర్టీసీ ఇంకా ముందుకు పోవాలని తప్పకుండా ఇంతకుముందు ఏదైతే మిత్రులు చెప్పారో ప్రభుత్వం విలీనం చేయడం అనేది అది పూర్తి అంటే నా పరిధిలో ఉన్న అవసరం కాదు. తప్పకుండా ఈ ప్రతిపాదన మిత్రుడు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి లాభ నష్టాలు బేరీ చేసి కార్మికులకు ఏ రకంగా లాభం అయింది అనేది ఒకటి చూసుకొని, ఎందుకంటే ఇదివరకు ఉన్న పెన్షన్ స్కీమ్ ఈరోజు ప్రభుత్వం లేదు. మిమ్మల్ని తీసుకుపోయేలాగలిగితే మీకు లాభం అయితే నష్టం అయితే నాకు తెలియదు. సరే, ఆ లెక్కలను చూసిన తర్వాత ఏ రకంగా కార్మికులను కాపాడుకోవడం, మహిళలు ఎట్లా కాపాడుకుంటాం, మీ కార్మికులు కాపాడుకుంటేనే మా డిపోలు మంచిగా ఉంటాయి, బస్సులు మంచిగా ఉంటాయి, మహిళలు మంచిగా ఉంటాయి. అన్ని రకాల అటువంటి చర్యలకు ఖచ్చితంగా మాట్లాడతాం. ఏదైనా కూడా చర్చల ద్వారానే సాధ్యమైంది. చర్చలు చేసి మొత్తం లెక్కలు చేసి మా ఆర్థిక మంత్రి భట్టి గారు మాత్రం బాగా ₹1 లెక్క పెడతారు. సో ఆయన దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఈ రెండో విషయం, బస్ డిపోకు మన బస్ స్టాండ్ గురించి నాకు కూడా ఆలోచన ఉన్నది. కాకపోతే జనార్దన్ గారు అన్నట్టు వేరే దగ్గర స్థలం తీసుకుని బస్ స్టాండ్ పెట్టే పరిస్థితి ఇప్పుడు ఈ టౌన్కు పరిసర ప్రాంతాలు అంత కనీసం 5 ఎకరాలు కాదు, 5 ఎకరాలు లేదు. ఈరోజు ఎక్కడో ఒక్కడ తీసుకొని పెడితే ప్రయాణికులు ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు డిపోకు చాలా ప్లేస్ ఉన్నది. సరే, ఇప్పుడు డిపోను ఒక 50 మీటర్లు 100 మీటర్లు వెనుక తీసుకొని ఇంకేమైనా సరే దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కానివ్వండి, రెనోవేషన్ కానివ్వండి ఏమైనా ఉంటే ఈ మంత్రి గారితో ఎండి సత్యనారాయణతో మాట్లాడి దాన్ని ఏర్పాటు చేస్తాం. కానీ ఇప్పుడు బస్ స్టాండ్ తీసుకుపోయి 5 ఎకరాల జాగా ఇంకా ఎక్కడికి దగ్గర దొరుకుతుంది, కానీ ప్రయాణికులకు అనుకూలంగా ఉండదు.
దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు ఈ బస్ స్టాండ్ అనేది అలవాటు అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు ఎట్లాగో ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే సార్ డిపో ఎన్నికో తీసుకుంటే ముంగట కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ అటువంటి చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా సార్ డిపో కూడా నాకు గుర్తున్నాయి. అప్పుడు డిగ్రీ ఫైనల్ ఉన్నప్పుడు మరీ చెన్నారెడ్డి గారు వచ్చి ఇక్కడ డిపో కానీ బస్ స్టాండ్ ఓపెన్ చేసి 1979 జరిగింది. ఓపెనింగ్ మాత్రం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు వచ్చేప్పుడు ముఖ్యమంత్రి 79లో డిపో కానీ బస్ స్టాండ్ కానీ ఓపెనింగ్ చేయడం జరిగింది. అంతవరకు ఇక్కడ 2 డిపోలు ఉండే ఉమ్మడి జిల్లాలో, ఆసిఫాబాద్ డిపో, నిర్మల్ డిపో. మంచిర్యాల 3వ డిపో అయింది, మంచిర్యాల తర్వాత ఆదిలాబాద్ డిపో అయింది. ఈ రకంగా మంచిర్యాలకు ఒక విశిష్టత ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ రకంగా లాభాల పడడం తీసుకపోతే ఖచ్చితంగా మీ మంత్రితో మాట్లాడి ఏ రకంగా అయితే సరే మొత్తం రాష్ట్రానికి పరిస్థితి కానీ అట్లీస్ట్ మా డిపోకి అయితే ఇంకేమైనా చేయమని అడిగే ధైర్యం హక్కు నాకు ఇచ్చింది. ప్రాఫిట్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు సంబంధించిన మట్టు కానీ ఈ మహాలక్ష్మి స్కీములు ఎవరైతే అక్కా చెల్లెలు వాడుకుంటారో వాళ్ళకి సంబంధించిన సంస్థ లాభాలు నడవాలి, లాభాలు రావాలి. దాంట్లో ఖచ్చితంగా కార్మికుల పాత్ర గణనీయంగా ఉంటుంది. కార్మికులు కూడా ఎంతో కొంత లాభాలలో వాటా అయితే ఇవ్వాల్సిందే. తప్పకుండా దాని గురించి కూడా మాట్లాడాలని చర్చిస్తాం. దీంతో పాటు ఈ సంస్థకున్న ఆస్తులు అవుతున్నాయో రేపు అనగా 6/12/2024 నుంచి జనవరి 8వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభ జరుగుతుంది. మన పీలేరు పట్టణంలో 15 రెవెన్యూ గ్రామాల వైద్యుగా ప్రతి సచివాలయంలోనూ కవర్ అయ్యేటట్టుగా, అన్ని హ్యాబిటేషన్స్ కవర్ అయ్యేటట్టుగా ఈ రెవెన్యూ గ్రామ సభ జరుగుతుంది. ఈ రెవెన్యూ గ్రామ సభలలో ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యలతో పాటు అన్ని సమస్యలు కూడా మేము స్వీకరించడం జరుగుతుంది. ప్రత్యేకించి అసైన్మెంట్ భూములు, గవర్నమెంట్ భూములు, డాక్టర్ ల్యాండ్స్, ఇనామ్ ల్యాండ్స్ ఏదైతే ఇది వల్ల గవర్నమెంట్ తరఫున మామూలు కొన్ని మన ఫ్లెక్సిబుల్స్గా చేసి వాటినంతా సరళీకృతం చేసామో అది ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఈ నిర్భయంగా ఎవరైనా భయభ్రాంతికి గురికుండా వాళ్ళు ఏమన్నా అమ్మేశారా, బలవంతంగా తీసుకున్నారా అన్న వాటిపైన, తర్వాత కొత్తగా ఏదైనా రేషన్ కార్డు ఇష్యూ కానీ, ఇంటి పట్టా విషయం కానీ, ఆ సంబంధిత గ్రామాలలో ఇంటి సమస్యలు కానీ, కుల వివక్షత కానీ, ఏదైనా దారి సమస్యలు కానీ, ఈ PGRSలో గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రులకు కానీ, ఉప ముఖ్యమంత్రులకు కానీ, జిల్లా మంత్రివర్గం తర్వాత వచ్చిన అర్జీలు కానీ, అదేవిధంగా PGRSలో జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన అర్జీలు కానీ, డివిజన్ లెవెల్లో వచ్చిన అర్జీలు కానీ, ఈ పీలేరు తహసీల్దార్ కార్యాలయం నుంచి వచ్చిన అర్జీలు కానీ అన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. పైపెచ్చు ఇంకా ఏదైనా సమస్యలు చెప్పినట్టు అన్నీ స్వీకరిస్తాము. ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెవెన్యూ గ్రామ సభలలో వారి సమస్యలను, ప్రధానంగా భూ సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ నేను పేరున కోరుతున్నాను. నమస్కారం. ప్రభుత్వానికి ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలకు అలవాటుగా మారిందని, దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్ కు భంగం వాటిల్లుతుందన్నారు. గురువారం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల మెడికల్ క్యాంపును గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం వార్తలు, వృత్తే కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలు కూడా జర్నలిస్టులు చేపట్టడం అభినందనీయమన్నారు. కొత్తగా ఏర్పడిన నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఇటీవలి వనభోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని ఒక చోట కలవటం శుభ పరిణామమని, జర్నలిస్టులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటారని సుఖేందర్ రెడ్డి తెలిపారు. కంప్లైంట్ చేయలేదంటే వాళ్ళతో పెట్టుకుంటారు సర్పంచ్. అంటే ఆ పరిస్థితులు ఉండకూడదు. ఆసుపత్రులు అంటే, డాక్టర్లు అంటే వైద్యం మనకు అందించడానికి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద దాడులు చేస్తే ఏమొస్తుంది? అక్కడ వాళ్ళు కూడా ఎంప్లాయీసే కదా. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే గౌరవానికి ఇవ్వాలి, చెప్పేది ఈ విధంగా చెప్పాలి తప్ప దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి రాకూడదు. అదేవిధంగా ఆసుపత్రులు కూడా చాలా పద్ధతి ఎమ్మడి పేదవాళ్ళను కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైనటువంటి డయాగ్నోస్ చేసి ఎంత తక్కువ ఖర్చుతో అతనికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగేటువంటి పరిస్థితి మరి ఆసుపత్రులు కూడా రావాల్సినటువంటి అవసరం.
ఇవాళ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఇప్పుడు 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. మెడికల్ కాలేజీ వచ్చిందంటే కంపల్సరీగా డాక్టర్ల యొక్క సంఖ్య పెరుగుతుంది, ప్రొఫెసర్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది, ట్రీట్మెంట్ అందించేదానికి అవకాశం వస్తుంది. మన పేషెంట్లు కూడా ఎట్లా తయారైందంటే ఏసీలకు అలవాటు పడ్డారు వాళ్ళు కూడా. హాస్పిటల్ అంబులెన్స్ చూసిపోతా ఉన్నారు. ఏంది పోయి ఆయన 30 30 బిల్ వేయంగానే మళ్ళీ మా మీద పడుతుంది వచ్చి. కాబట్టి సీఎం రిలీఫ్ ఇప్పించినా వాళ్ళు కోలుకునే పరిస్థితి లేదు. లేకపోతే లక్షలాది రూపాయలు అనవసరమైనటువంటి వాటికి మొదలు డాక్టర్ దగ్గర పోగానే మొత్తం ఇంత పెద్ద లిస్టు డయాగ్నోసిస్, ఇది ఈ టెస్ట్ చేయి, ఆ టెస్ట్ చేయి, ఆ టెస్ట్ చేయి, ఈ టెస్ట్ చేయి, ఇది ఆ టెస్ట్ల కానీ వాడు అయిపోతుంది. ఈ పరిస్థితి ఉన్నది. చాలా మంది మాకు రోజువారీ కార్యక్రమంలో ఇదే పెద్ద పని. 10 రోజులు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటాడు, ఉన్న కాడికి పిలుచుకుంటాడు, సార్ ఇక నిమ్స్కి రావాలండి. కొంతమంది అయితే వెంటిలేటర్ మీద ఉంటే వాడిని తీసుకురావాలి ఆడికి నిమ్స్కు. ఆ వెంటిలేటర్ మీద ఎట్లా తెస్తారని ఆయన వాడు ఏడుకెళ్ళి ఆడి పోయేవరకు పోతాడు, మీ పేషెంట్ అని కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. నాకైతే కొంతమంది డాక్టర్లు చెప్తారు, హాస్పిటల్ అయినా నీకు ఇంత మార్జిన్ పెడతాడు, నువ్వు ఏమి చేస్తావో ఏం కథ తెలియదు, నేను లెక్క ప్రకారం ఇంత నువ్వు బిల్ చేయాల్సిందే ఏంది అనేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఆసుపత్రుల్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సమాజంలో మంచిది కాదు. కాబట్టి ఈ సమాజము ఒక వాస్తవ పరిస్థితుల్లో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పోవాలన్నప్పుడు పత్రికా రంగం కూడా చాలా జాగ్రత్తగా జరుగుతున్నటువంటి విషయాల మీద మరి ప్రజలను చైతన్యం చేసేటువంటి వైపు మీ ప్రయత్నం ఉండాలని, అదేవిధంగా ఈరోజు మీరు ప్రెస్ క్లబ్ ఆఫ్ నల్గొండ ద్వారా హెల్త్ క్యాంప్ నిర్వహించడం, మననే మీ మధ్యలో మీ కొత్త బాడీ రావడం, అందరూ కలిసి పనిచేయండి, అందరూ కలిసి ప్రయాణం చేస్తేనే మీ సంఘం కూడా గట్టి ఉంటుంది, మీ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి మీ అందరిని కూడా మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మీ సహాయ సహకారాలు ఉంటే ఈ ప్రెస్ క్లబ్ ముందు పోతుంది. ఆ రోజు కూడా మీకు కలిసాము. ఆ భవనానికి కూడా శాశ్వత భవనానికి హామీ ఇచ్చారు, అదొకటి చేసి పెడతారని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చి ఇక్కడికి పిలవగానే వచ్చినందుకు మరొక్కసారి చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హెల్త్ క్యాంప్ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు ప్రెస్ క్లబ్ సోదరులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పత్రికా రంగంలో పనిచేయడమే కాదు, సోషల్ సర్వీస్లో కూడా మా వంతు పాత్ర ఉన్నది అనేటువంటి విషయంలో వాళ్ళు ముందుగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని మనం అభినందించాలి. అదేవిధంగా పత్రికా రంగంలో ఉన్నటువంటి పలు సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మననే ప్రెస్ క్లబ్ ఎన్నికలు కూడా నిర్వహించుకున్నారు. మీకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మా ద్వారా అందించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను సందర్భంగా హామీ చేస్తా ఉన్నాను. ఇటు ప్రసార సాధనాలు కావచ్చు,
మరి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఏది ఏమైనా సరే వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత కూడా పత్రికా రంగం మీద ఉంది. దాన్ని స్వాగతించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద, ప్రజల మీద, అధికార యంత్రాంగం మీద కూడా ఉన్నది. కాబట్టి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నల్గొండ ప్రెస్ క్లబ్కు నేను ప్రత్యేకంగా మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. యశోద ఆసుపత్రి వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. రోజు నల్గొండ ప్రెస్ క్లబ్ వారు యశోద హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా మండల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు మరియు యశోద హాస్పిటల్ డాక్టర్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మిత్రులే కాకుండా ఇంకా రావాల్సినటువంటి మిత్రులు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని డాక్టర్ చెకప్ చేసుకొని ముందు ఆరోగ్యాలు బాగుపరచుకోవాలని చెప్పని సభాముఖంగా కోరుకుంటూ మరొకసారి ప్రెస్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపు విచ్చేసిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంద్ర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ క్యాంపు ఈరోజు నిర్వహించుకోవడం చాలా హర్షణీయం. ఇలాంటి క్యాంపులు మనం భవిష్యత్తులో కూడా చాలా నిర్వహించుకోవాలి. ఈ క్యాంపును జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళకు సంబంధించి వాళ్ళ సంక్షేమ దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రెస్ క్లబ్ తరఫున. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఇటు మెడికల్ క్యాంప్ లో భాగంగా మొత్తం 8 టెస్టులు, దాదాపు 7 స్పెషలిస్ట్ డాక్టర్లు మనకు మలక్పేట నుంచి వచ్చారు. మేము అడిగిన వెంటనే వాళ్ళ సహృదయంతో ఇటు మా కార్యక్రమానికి సహకరించినటువంటి యశోద హాస్పిటల్ వారికి, అదేవిధంగా మన కార్యక్రమం మన ఆహ్వానం మేరకు జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ నుంచి కార్యక్రమం ప్రారంభించడానికి వచ్చినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా మా ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతాం. తన భర్త ఆరోగ్యం సరిగ్గా లేదని డబ్బున్న వాళ్లను ఎరగావేసి వారి వద్ద నుండి అందినంత దోచుకుంటున్న లేడీ హోంగార్డ్ ను కటకటాల్లోకి నెట్టివేసిన సంఘటన జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే వేములవాడ దేవస్థానంలో ఏఈగా పనిచేసి రిటైర్డ్ అయిన ద్వారకా శేఖర్ దగ్గర రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోంగార్డ్ గా పనిచేస్తున్న వడ్ల అనుష అనే లేడీ హోంగార్డ్ తన భర్త ఆరోగ్యం బాగాలేదని అతని దగ్గర 3,50,000 రూపాయలు అప్పుగా తీసుకుంది. 6 నెలల్లో తిరిగిస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో డబ్బుల గురించి అడిగితే అనుష శేఖర్ ను పెళ్లి చేసుకున్నానని తప్పుడు పెళ్లి పత్రికతో పాటు మార్ఫింగ్ చేసిన ఫోటోలను అసత్య ప్రచారం చేస్తూ 5,00,000 రూపాయలు డిమాండ్ చేయడంతో పరువు పోతుందని భయపడి శేఖర్ 5,00,000 రూపాయలు అనుషకు ముట్టజెప్పాడు. కానీ మళ్లీ ఆమె అలాగే బెదిరిస్తూ మరో 2,00,000 రూపాయలు ఇవ్వమని బెదిరించింది. ఇక విసిగి వేజారిపోయిన శేఖర్ వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి హోంగార్డు అనుషను రిమాండ్కు తరలించారు. అలాగే లేడీ హోంగార్డు వలలో పడి డబ్బులు పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు. నిన్న ద్వారకా అనుష అలియాస్ వనిత అనే హోంగార్డ్గా పనిచేసినటువంటి ఆమె మీద నిన్న కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. ఈ వేములవాడకు చెందిన ద్వారకా శేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ లేడీ హోంగార్డ్ ఏం చేస్తుందంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నట్టు, ఎక్స్టార్షన్ చేస్తుంది. వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్నీ వైరల్ చేస్తా, నువ్వు నాకు 5,00,000 ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి నీ పరువుకు భంగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం, అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్ పంపించడం జరిగింది. గతంలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? గతంలో కూడా ఈమె మీద ఒక వేములవాడకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఇదే విధంగా ఒక 40 lakhs దాకా పైసలు తీసుకొని అవి ఇవ్వకుండా అతన్ని కూడా బెదిరించిన సందర్భంలో అది గతంలో కూడా కేసు నమోదైంది. అప్పుడు కూడా ఈమెను జైలుకు పంపించడం జరిగింది. ఇంకా ఎవరైనా ఈమె బాధితులు ఫిర్యాదుదారులు ఉంటే దయచేసి మాకు ఫిర్యాదు చేసినట్లయితే వాటి మీద కూడా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది.